అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. మనము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చెప్పుకుంటున్నాం కదండి, అందులో 13వ రోజుకి స్వాగతం అండి. సో మనం నౌన్స్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మనం నౌన్స్ రూల్స్ కూడా చెప్పుకున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా యూజ్ అయ్యేవి. నెక్స్ట్ ప్రొనౌన్స్ అండి. ప్రొనౌన్స్ గురించినటువంటి కంప్లీట్ వివరణ తెలుసుకుందాము. సో ఇవాళ ప్రొనౌన్స్ అసలు ఏంటి, వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్లస్ ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు ఒక 40+ ప్రొనౌన్స్కి తెలుగు మీనింగ్స్ కూడా ఇచ్చాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏ ప్రొనౌన్ ఏంటి అనేది కరెక్ట్ యూసేజ్ అనేది చేయడానికి మీకు సులువు అవుతుంది. సో నేను మ్యాక్సిమం తెలుగు మీనింగ్స్ తీయడానికి ప్రయత్నించాను, అవి ఇచ్చాను కూడా. సో అవి మీరు చదువుకొని ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. సో ప్రొనౌన్స్ అంటే ఏంటి అనేది మనం ఇవాళ చూద్దామండి. అండ్ ప్రొనౌన్స్ గురించినటువంటి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటి అంటే ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొనౌన్ యూసేజ్ అనేటువంటిది కరెక్ట్గా చేయకపోతే ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవి బాగా ఇస్తూ ఉంటారు. ఓకే, నా ప్రొనౌన్స్ అనేటువంటిది ఏంటి అంటే, నౌన్ అంటే నామవాచకం అని చెప్పాం, ప్రొనౌన్ అంటే సర్వనామం. అంటే నామవాచకానికి బదులుగా వాడేటువంటిదే ప్రొనౌన్, నౌన్కి బదులుగా వాడేటువంటిది. మరి నౌన్కి బదులుగా ప్రొనౌన్ ఎందుకు వాడాలి, ప్రొనౌన్ వాడకపోతే ఏమవుతుంది అంటే, చూడండి, మనం ఒకవేళ ప్రొనౌన్ యూసేజ్ అనేది చేయలేదనుకోండి, నౌన్నే రిపీటెడ్గా వాడుతున్నాము, అప్పుడు వినడానికి కానీ లేదా ఆ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, రాము ఈజ్ స్టడీయింగ్ 5th స్టాండర్డ్, రాము లివ్స్ ఇన్ హైదరాబాద్. నేను ఇలా ప్రతి చోట రాము రాము అని చెప్తుంటే వినడానికి కూడా ఒకలాంటి ఎబ్బెట్టుగా ఉంది కదా, అండ్ అది కరెక్ట్ కాదు కూడా. సో ఆ రాము రాము అనే నేమ్ని, అంటే అది నౌన్, ఆ నౌన్ని రిపీట్ చేయకుండా దానికి బదులుగా మనము ప్రొనౌన్ని వాడాలి. అయితే ఈ ప్రొనౌన్స్లో మనకి రకాలు ఉన్నాయి. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ మనము ప్రొనౌన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దామండి. చూడండి, ప్రొనౌన్స్లో మనకి 11 రకాలు ఉన్నాయండి, 10 బేసికల్లీ. ఓకే, సో చూడండి, ఫస్ట్ది వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్, తర్వాత సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫటిక్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. అయితే నేను 10 అని ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏవైతే వర్డ్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ వర్డ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఎంఫటిక్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ రెండు ఒకటే లాంటి వర్డ్స్, కాకపోతే యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటి అనేది మనము ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, సో ఇవాళ మనము ఈ ప్రొనౌన్స్లో ముఖ్యమైనటువంటి పర్సనల్ చూడండి, ఫస్ట్ మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రొనౌన్స్ అనేటువంటివి బేసికల్లీ 3 టైప్స్గా డివైడ్ చేస్తారండి. అవేంటి అంటే, ఫస్ట్ పర్సన్ అంటే యూసేజ్ని బట్టి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్. అయితే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్లో ఏమేమి వర్డ్స్ వస్తాయి, సెకండ్ పర్సన్లో ఏమొస్తాయి, థర్డ్ పర్సన్లో ఏమొస్తాయి అనేది చూడండి. నేను ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ పర్సన్లో వచ్చేసి మనకి ఐ, మీ, మై, మైన్, ఇవి సింగులర్ అండి. సింగులర్ ప్రొనౌన్స్ అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాడేది, ఒక్కరిని రెఫర్ చేస్తూ వాడేది ఐ, మీ, మై, మైన్. అయితే ఇందులో మళ్ళీ సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు అని ఇచ్చాను. సబ్జెక్టివ్ కేసు ఏంటి అంటే ఆ నౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఆబ్జెక్టివ్ కేసు అంటే ఆ నౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. పొసెసివ్ అంటే పొసెషన్, పొసెషన్ అంటే ఏదన్నా బిలాంగింగ్, అంటే ఓనర్షిప్ని తెలియచేయడం అనమాట. ఓకే, సో ఇలా నేను డివైడ్ చేశాను. మీరు ఈ టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ వచ్చేసి ఐ, మీ, మై, మైన్. ప్లూరల్ వచ్చేసి వి, అజ్, అవర్, అవర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్లో యూ వస్తుంది మనకి. సింగులర్కి యూఏ, ప్లూరల్కి కూడా యూఏనండి. ఓకే, ఒకళ్ళున్న యూఏ వాడతాము, మెనీ ఉన్నా కూడా యూఏ వాడతాం మనము. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్కి వచ్చేసరికి యువర్, యువర్స్. థర్డ్ పర్సన్లో మనకి హీ, షీ, ఇట్, దే ఉంటుంది. అంటే హీ, షీ, ఇట్ అవి సింగులర్ ప్రొనౌన్స్, దే వచ్చేసి ప్లూరల్. ఓకే, అదే మనం ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ కేస్లో మనకి హిమ్, హర్, ఇట్, ప్లూరల్లో దెమ్. నెక్స్ట్ పొసెసివ్ కేస్లో హీజ్, హర్,
హర్స్, ఇట్స్, దేర్, దేర్స్. సో ఇలా మనకి ప్రొనౌన్స్ అనేటువంటివి డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ టేబుల్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే లేదా ఈ టేబుల్ మీకు వచ్చేసినట్లయితే కనుక మ్యాక్సిమం ప్రొనౌన్స్ అన్నీ వచ్చేసినట్టే, ఎందుకంటే మ్యాక్సిమం ప్రొనౌన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు వీటిని యూజ్ చేసే విధానాన్ని బట్టి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తారు. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి బేసికలీ దేనిపైన ఫోకస్ చేస్తాయి అంటే ఎవరు మాట్లాడుతున్నారు. ఓకే, సబ్జెక్ట్ అంటే అసలు ఎవరు, మనం మాట్లాడే పర్సన్ ఎవరు, సెకండ్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఓకే, థర్డ్ వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈ మూడిటిపైన మనకి పర్సనల్ ప్రొనౌన్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో చాలా సింపుల్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటిది. సో ఈ టేబుల్ అనేది మీరు బాగా నేర్చుకోవాలి. పర్సనల్ ప్రొనౌన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ బేసికలీ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. అయితే వాటికి ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు కూడా ఇచ్చాను నేను. సో అవి కూడా మీకు ఫర్దర్ నెక్స్ట్ టాపిక్లో వచ్చినప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ మన పర్సనల్ ప్రొనౌన్స్ బేసికలీ ఈ వర్డ్స్ ఏవైతే నేను చెప్పానో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్లయితే హీ ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ కుకింగ్, ఆర్ దే ఆర్ రన్నింగ్. సో ఇలా అంటే ఈ వర్డ్స్ హీ, షీ, ఈ, ఇట్, దే ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. ప్రొనౌన్స్ వాటి మీనింగ్స్ చూద్దాము. ఐ నేను, మీ నన్ను లేదా నాకు, మైన్ నాది, మై నా లేదా నా యొక్క, మై సెల్ఫ్ నా అంతటా నేనే, వి మేము లేదా మనము, అజ్ మమ్మల్ని మనలను, అవర్ మా లేదా మా యొక్క లేదా మన యొక్క, అవర్స్ మాది మావి లేదా మనది మనవి. ఓకే, నెక్స్ట్ అవర్ సెల్వ్స్ అంటే మా అంతట మేమే లేదా మనమే, యు నీవు లేదా మీరు, ఇంగ్లీష్లో నీవు లేదా మీరు దానికి యువే వాడతాము. నెక్స్ట్ యువర్ నీ యొక్క, మీ యొక్క, యువర్ సెల్ఫ్ నీ అంతట నీవే, తమరే నువ్వే. నెక్స్ట్ యువర్ సెల్వ్స్ మీ అంతట మీరే, హీ అతడు, హిమ్ అతనిని, హిజ్ అతని యొక్క, హిమ్సెల్ఫ్ అతనే అంటే అతనికి అతనే. షీ ఆమె, హర్ ఆమెను లేదా ఆమె యొక్క, హర్స్ ఆమెది ఆమె యొక్క, హర్ సెల్ఫ్ ఆమె అంటే ఆమె అంతటా ఆమె, ఇట్ అది, ఇట్స్ దాని యొక్క, ఇట్ సెల్ఫ్ దాన్ని అదే లేదా దానంతట అదే, దే అవి లేదా వాళ్ళు లేదా వారు, దెమ్ వాటిని లేదా వారిని, దేర్ వారి లేదా వారి యొక్క, దేర్స్ వారిది లేదా వారి యొక్క, దెమ్సెల్వ్స్ వాళ్ళంతట వాళ్ళే లేదా వాళ్ళని వాళ్ళే లేదా తమని తామే అవే. నెక్స్ట్ దిస్ ఇది లేక ఈ, దట్ అది లేక ఆ, దీస్ ఇవి వీరు లేదా ఈ, దోస్ అవి లేదా వాళ్ళు లేదా ఆ, హూ ఎవరు, వాట్ ఏమిటి, విచ్ ఏది లేదా ఏ, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది, హూ ఎవరైతే, విచ్ ఎవర్ అంటే ఏది. ఇది పర్సనల్ ప్రొనౌన్స్ గురించినటువంటి వివరణ. సో మీకు ఇక్కడైతే ఏవైతే 40+ వర్డ్స్ ఉన్నాయో ప్రొనౌన్స్, ఆ ప్రొనౌన్స్ అన్నీ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చదువుకోగలుగుతారని అనుకుంటున్నాను. సో ఒకసారి ఆ వర్డ్స్ అన్నీ చదువుకోండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నేను నెక్స్ట్ టాపిక్ అయినటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ గురించినటువంటి క్లాస్ మనము చెప్పుకుందాము. సో నెక్స్ట్ క్లాస్ని మిస్ అవ్వకండి. ఇవాల్టి క్లాస్ మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నానండి.